హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ని ఎలా చేయాలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేసేవన్నీ 1/2 kg చికెన్కి అండి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా కలిసేలా కలుపుకోవాలండి. మసాలాలు అనేవి బాగా చికెన్కి పట్టాలి, సో అప్పుడే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ వరకు సైడ్ని పెట్టుకోవాలండి. ఈలోగా మనం స్టవ్ పై బాందీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో జీరా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. అలానే కొద్దిగా కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఆనియన్స్ అనేవి బాగా వేగినాక చూడండి, ఇక్కడ వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటో తీసుకున్నానండి, చిన్న సైజు. ఆనియన్స్ ప్లస్ టమాటో బాగా వేగనీయాలండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతుందంటే వేగినట్లేనండి. ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ని గార్నిష్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకుందాం. చికెన్ ఇక్కడ బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ టమాటో అన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి చికెన్ని. ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. అట్లా చేసినట్లయితే చికెన్లో వాటర్ వస్తుంది కదండి, దానికి ఉడుకుతుంది. చూడండి, ఇక్కడ 15 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, వాటర్ వచ్చింది కదా, ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోయిందండి. చూడండి, చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 2 చిన్న కట్టలు గోంగూర ఆకును తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. గోంగూర ఆకులు అనేది వేగడానికి పెద్ద టైం అయితే తీసుకోదండి, త్వరగా మగ్గిపోతాయి. చూడండి, ఆకులన్నీ వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఆకులు అనేవి. ఇక్కడ చూడండి, ఆకులన్నీ దగ్గరకు పెట్టుకొని మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ అయ్యాక చూద్దామండి. గోంగూర ఆకులు త్వరగానే మగ్గిపోతాయి. చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోయింది కనుక మనకి ఆకులు కూడా ఇప్పుడు వేసాక త్వరగా బాయిల్ అయిపోతుందండి. చూడండి, మనకి గోంగూరలో కూడా వాటర్ వస్తుందండి, అలానే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా. సో ఈ రెండిట్లో వాటర్తోనే ఇంకా చికెన్ అనేది ఉడికిపోతుందండి. ఎక్స్ట్రా మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, గోంగూర ఆకులు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ని ఒకసారి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. ఇంకొంచెం బాగా గోంగూర ప్లస్ చికెన్ రెండు బాగా ఉడుకుతాయి. సో 10 మినిట్స్ వరకు ఉడికనిస్తే సరిపోతుందండి. చూడండి, మూత పెట్టుకున్నాక ఇప్పుడు చూద్దాం. మనకి గోంగూర బాగా చికెన్లో చూడండి గ్రేవీలో కలిసిపోయింది, అంతా బాగా ఉడికిందండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది, అంటే కుక్ అయిపోయిందండి నీట్గానే.
ఇప్పుడు మన గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ చికెన్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. మనకి దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అండి గోంగూర చికెన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఎలా వచ్చింది గోంగూర చికెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.